గా సమంత గారి అభిమానులందరూ కూడా దే ఆర్ వెరీ ఇన్నోసెంట్ అండ్ ఈ అమ్మాయి ఏంటంటే చాలా అందగత్తె ప్లస్ రెండవది చాలా ఇప్పుడు ఉన్నటువంటి హీరోయిన్స్ అందరికంటే కూడా మంచిది అన్న పేరు తెచ్చుకుంది ఈ అమ్మాయి. దానివల్ల ఏమైందంటే అప్పుడు నాగచైతన్య సమంత వివాహం డిస్టర్బ్ అయినప్పుడు వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళ సిస్టర్కి డిస్టర్బ్ అయినట్టుగా అభిమానులందరూ చాలా ఫీల్ అయిపోయారు. అండ్ మళ్ళీ పెళ్లి చేసుకోదు అని చాలామంది వాదించారు కూడా. నాగచైతన్య చేసేసుకుంటాడు కానీ చేసుకోరన్నారు. నేను 1 year బ్యాక్కే మన వీడియోస్ ఉంటాయి, 1 year బ్యాక్కే మళ్ళీ సమంతకి వివాహం అవుతుందని చెప్పాను. ఎందువల్లంటే షీఈ్ ఆల్సో చేసుకోవాలా, మామూలు మనిషి తను కూడా. సో షీ షుడ్ లివ్ హ్యాపీలీ. అలాగా ఏదో వాళ్ళతో ఏదో బ్రేకప్ అయిపోయిందని చెప్పి ఏడుస్తూ కూర్చుంటూ లైఫ్ని పాడు చేసుకోకూడదు. అండ్ ఆమె ఎప్పుడు కూడా సమంత జాతకం ఏంటంటే ఇప్పుడు సా అక్షరం అనేది నామనక్షత్రాన్ని బట్టి ఆమె కుంభరాశి. అండ్ కుంభరాశికి ఏలినాటి శని జరుగుతోంది. ఏలినాటి శనిలో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బంధాలలో ఇరికిస్తాడు. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. అండ్ నెక్స్ట్ ఈ కుంభరాశిలో గురుడు మంచి బ్రహ్మాండంగా కర్కాటక రాశిలోకి December 5th వరకు వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు. అండ్ 5th తర్వాత ఆమె మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నాడు గురుడు. సో అలాగే రాజ్య నిడుమూరు అతని జాతకం చూసినప్పుడు కూడా తులారాశికి చెందింది. ఆ తులారాశిలో కేంద్రంలో గురుడు ఉన్నాడు, వెరీ పవర్ఫుల్, చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు కర్కాటక రాశిలో. అతను మళ్ళీ December 5th తర్వాత మిథున రాశిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో దీని రీత్యా భాగ్యస్థితిలోకి వెళ్తున్నాడు కాబట్టి ఆ కపుల్ని ఎవ్వరూ కదపలేరు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి బోనస్ ఏంటంటే మన అభిమానులకి రేపు 2nd June 2026 లోపల వీళ్ళకి సంతానం కూడా కన్సీవ్ అవుతుంది సమంత. సో ఆమె కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి అమ్మాయి. అండ్ రెండవది ఏంటంటే ఈ శుక్రదోషాలు ఇవన్నీ కూడా ఆమెకు వర్తించవు. అండర్ ద స్పెషల్ డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ద సద్గురు అండ్ ద గురు మండల వ్యవస్థ సిస్టమ్, ఆల్ హర్ వాట్ వి సే ఈ యొక్క మూఢాలు, శుక్రమూఢమి అండ్ ఆల్ హర్ ఎవిల్ దృష్టిలు, నరదృష్టిలు, నరఘోషలు అండ్ ఈవిల్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆల్ ఆఫ్ దట్ ఈవిల్ ఎఫెక్ట్స్ దే ఆర్ నల్లిఫైడ్. అవన్నీ నల్లిఫై చేసిన తర్వాత అక్కడ మంత్రం కూడా చెప్పారు. చెప్పిన తర్వాతే నల్లిఫై అయిన తర్వాతే సమంత ప్యూర్గా చక్కగా వివాహం చేసుకుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో సమంతకి 7 అడుగులు 3 ముళ్ళు అవన్నీ జరిగాయి. ఏంటంటే మంత్రాలు కూడా అన్నీ కంప్లీట్